వెల్కమ్ టు వావ్ టు యమ్మీ. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి అరటికాయ మజ్జిగ చారు. ఏంటి, అరటికాయతో కూర విన్నాం, పులుసు విన్నాం, ఈ మజ్జిగ చారు ఏంటబ్బా అని దీని గురించి తెలియని వాళ్ళు షాక్ అవ్వకండి. ఒక్కసారి మన అమ్మమ్మ గారు, నానమ్మ గారు వాళ్ళని అడిగితే ఈ రెసిపీ గురించి చెప్తారు. ఎందుకంటే ఇది అప్పటి కాలం రెసిపీ. చాలా వరకు ఓల్డ్ ట్రెడిషనల్ రెసిపీస్ అన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి కదండి. సో అవి ఆ జనరేషన్తో ఆగిపోకుండా ఈ జనరేషన్ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ రెసిపీని చేయడం జరిగింది. సో మన ఛానల్లో ఇలాంటి ఓల్డ్ ట్రెడిషనల్ రెసిపీస్ కూడా ఫ్యూచర్లో చాలా వస్తాయండి. సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. మరి ఇప్పుడైతే ఈ కమ్మని అరటికాయ మజ్జిగ చారుని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎప్పుడూ చెప్పేదే, మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం. సో ఇప్పుడైతే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసేయండి. దీనికోసం నేను ఇలా మీడియం సైజులో ఉన్న అరటికాయని తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి. క్వాంటిటీ ఎక్కువే అవుతుందండి, సో ఒక్కటైతే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలానే కొద్దిగా సాల్ట్, కొంచెం ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల అరటికాయ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది, అలాగే జిగురు కూడా లేకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని కాస్త కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మీకు అరటికాయ అనేది ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్లోంచి ఇవి తీసేసి కాస్త చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం, అలాగే ఒక పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా తీసుకుని వీటిని కాస్త కచ్చాపచ్చాగా దంచుకుని పక్కన పెట్టుకోవాలి. మరీ ఫైన్ పేస్ట్లా అవసరం లేదండి, కాస్త బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 1 కప్ ఫ్రెష్ పెరుగుని తీసుకోవాలి. పులిసిన పెరుగు అయితే ఈ మజ్జిగ చారుకు బాగోదు. అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ముందుగానే మనం దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేయడం వల్ల మజ్జిగ చారుకి మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక విస్కర్తో కానీ లేదా స్పూన్తో కానీ ఈ పెరుగులో ఎక్కడ గడ్డలు లేకుండా ఇలా బాగా బీట్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా పెరుగు మొత్తాన్ని బీట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు ముందుగానే మనం ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఇలా మొత్తం స్కిన్ మొత్తం తీసేసుకొని ఒక బౌల్లోకి తీసుకుని ఒక స్పూన్తో కానీ లేదంటే మీ దగ్గర పప్పు గుత్తుంటే పప్పు గుత్తుతో కానీ ఇలా మెత్తగా అయ్యేలాగా మెదుపుకోవాలి. ఇది ఈజీగానే మెత్తగా అయిపోతుందండి. సో చూసారు కదా, ఇలా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ముందుగానే బీట్ చేసి పెట్టుకున్న కర్డ్లోకి యాడ్ చేసుకుని ఒకసారి స్పూన్తో మొత్తం అంతా అరటికాయ ఈ పెరుగులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీకు ఇలా స్పూన్తో కష్టం అనుకుంటే చేత్తో అయినా కలుపుకోవచ్చండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. సో పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలానే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలానే కొంచెం మెంతులు యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ యాడ్ చేయకండి, మరి చేదు వచ్చేస్తుంది. ఫ్లేవర్ కోసం కాస్త మెంతులు, అలానే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఈ మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఈ పోపు మొత్తాన్ని ఇలా మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని సగం యాడ్ చేస్తున్నానండి. సగం పచ్చి వేస్తున్నాను, సగం కొంచెం ఫ్రై చేసుకుని యాడ్ చేస్తున్నాను. ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా ఆనియన్స్ లాస్ట్లో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఆనియన్స్ మరీ ఎక్కువ ఫ్రై అయినా బాగోదు. ఇప్పుడు దీన్ని ముందుగానే మనం కలిపి పెట్టుకున్న ఈ పెరుగులోకి యాడ్ చేసుకుని అలాగే కొంచెం పచ్చి ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. మీకు ఇన్ కేస్ ఈ పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే అలనాటి వంటకం మన అరటికాయ మజ్జిగ చారు రెడీ అయిపోయింది.
టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా కమ్మగా ఉంటుంది. నిజంగా ఇది వండిన రోజున వేరే కర్రీ కూడా అవసరం లేదు. హ్యాపీగా దీంతోనే అన్నం మొత్తం తినేస్తారు. అంత బాగుంటుంది. సో ఇదండి ఇవాల్టి రెసిపీ. ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన వావ్ టు ఎమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.